వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అత్త చెప్తుంది. అత్త ఈరోజు ఏంటి రెసిపీ? ఈరోజా సోయా చంక్స్ పులావ్ అంటే మిల్ మేకర్ పులావ్ మనం చేస్తున్నాం ఈరోజు. ఓకేనా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పు. నువ్వు చెప్పగలుగుతావు? చెప్పు. చెప్తా. చెప్పు. ఆనియన్స్, ఆలు, పచ్చిమిరపకాయ, ఇంకా టమాటో, సోయా చంక్స్, మిల్ మేకర్స్. ఒక 1 అవర్ ముందే మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే హోల్ గ్రామ్ మసాలాలు, పెరుగు. ఇంకా మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను 1 kg రైస్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. ముందు బాల్ పెట్టుకొని ఇప్పుడు మనము బటర్ వేసాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ వేయడం అంటే బటర్ అయినా వేసుకోవచ్చు, గీ అయినా వేసుకోవచ్చు. పులావ్ మంచిగా బాగా వస్తుంది అన్నమాట. అంటే టేస్టీగా అవుతుంది. ఇప్పుడు హోల్ గ్రామ్ మసాలా వేసుకుందాం. మసాలాలు వేస్తాం. ఇందాక చెప్పాను కదా. చూడండి, ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేశాను నేను చిన్నవి. అలాగే పచ్చిమిర్చి, చూడండి. ఇలా మంచి మగ్గిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకేనా అజయ్? ఓకే. అండ్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అండి. ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. ఆలు, బీన్స్. చూడండి, ఇలా వెజిటేబుల్స్ వేసి కలుపుకున్న తర్వాత నేను సోయా మిల్ మేకర్ వేస్తున్నాను. అత్త మిల్ మేకర్ వేసినాక ఏమేయాలి? మిల్ మేకర్ వేసినాక టమాటా వేసుకోవాలి, మసాలాలు వేసుకోవాలి. మీరు మిల్ మేకర్ మీ ఇష్టం అంటే నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. నేను 1 kg కొంచెం అంటే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువనే వేసుకున్నాను. 50 గ్రామ్స్ కంటే ఎక్కువనే ఉంటుంది. 100 గ్రామ్స్ అంత ఏముండదు, కానీ 50 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ. అంటే మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టేసుకుందాం. ఒక 1 minute వరకు పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నాను. ఒక 2 చిన్న టమాటోస్ కట్ చేసి వేస్తాను. కలుపుకోవాలి మంచిగా. దీనికి ఒక 1 minute పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే టమాటా మగ్గే వరకు పెట్టుకుందాం. ఓకేనా? చూడండి, ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు కారం వేసుకుందామండి. నేను 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడైతే నేను వేసుకున్నానండి. గల్లుప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి అత్త? జీరా పొడి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం బిర్యానీ మసాలా. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అంతే. దీని బదులు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది మామూలుగా ఆప్షనల్ అండి, బిర్యానీ మసాలా. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. ఇదే చూద్దాం ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చూడండి, మంచి మసాలాలన్నీ పట్టేస్తాయి. ఇప్పుడు నేను పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు మీరు ఇట్లా మంచిగా క్రీమీగా బీట్ చేసుకోవాలి. విస్కర్తో మంచి ఇట్లా బీట్ చేసుకొని వేసుకోండి. నేను 1 kgకి ఒక 1/2 kg పెరుగు వాడుతున్నాను. ఇప్పుడు కలుపుకుందాం మనం. ఓకే, మా అల్లుడు మంచిగా
మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో, మంచిగా ఊరేటట్టుంది. నాకంటే పెరుగు ఇష్టం లేదు, మా అత్తేమో పెరుగు వేస్తుంది. అది పిల్లలతో ఎలాగైనా తినిపించాలి కదా పెరుగు. మరి మా అత్త వాళ్ళే తప్పండి. అవునండి. ఇక చలికాలం వచ్చిందని ఆపేసిరు పెరుగు. ఎప్పుడు? చిన్నప్పుడు. ఇప్పుడు తినొచ్చు కదా. ఇప్పుడు ఓకే, మూత పెట్టేసుకుంటున్నా ఒక 2 minutes. సో చూద్దామండి. చూడండి పెరుగు, ఉప్పు కారం మంచిగా అన్ని వెజిటేబుల్స్కి పట్టిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసినాక టేస్ట్ మస్తు. అంటే మీరు రైస్కి మీ తగ్గట్టుగా వేసుకోండి. అంటే మీరు ఒక గ్లాస్కి, అంటే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తారు కదా. నేను 1 kg తీసుకున్నాను, సో దానికి సరిపడా వాటర్ వేసుకుంటాను. మీరు ఎంత తీసుకుంటే అంత సరిపడా వాటర్ వేసుకోండి. ఎంత వేసుకుంటారా అంటే ఎంత వేసుకోండి. మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం 5 minutes. ఇప్పుడు 5 minutes ఆగాలి. చూడండి బాయిల్ అవుతుంది కదా మనకి. అంటే వాటర్ ఎంత మంచి బాయిల్ అయితే మనకి పులావ్ కానీ బిర్యానీ అని అంత టేస్ట్ ఉంటుందండి. ఇలా మంచి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. నాకు కొంచెం కావాలి, ఇంకా కొంచెం బాయిల్ అయితే బాగుంటుందని మళ్ళీ కోసం పెట్టేస్తున్నాను. మసాలాలు నేను చెప్పాను కదా, అంటే నేను బిర్యానీ మసాలా వేసాను, గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే 2 వేసుకోవచ్చు. నా దగ్గర గరం మసాలా లేదు కాబట్టి నేను బిర్యానీ మసాలా వేసాను. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా అవైలబుల్ లేకపోతే గరం మసాలా వేసుకోండి. 2 వేసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు నేను చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే ఇప్పుడు నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. నేను మూత పెట్టేస్తాను. ఇంకొక 1-2 minutes పెట్టేద్దాం. చూడండి మంచిగా వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే ఒక ఫ్యూ డ్రాప్స్ నిమ్మకాయ స్క్వీజ్ చేస్తున్నాను. చూడండి నేను ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. చూడండి నేను రైస్ వేసేసుకున్నాను. ఒక 10-15 minutes అలా వదిలేద్దాం. మధ్యలో చూసుకుంటుండండి, కానీ ఊక కలపకండి, రైస్ ఇరిగిపోతుంది. మనకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్, మసాలాలు కరెక్ట్గా ఉంటే మనకి గ్రేవీ కూడా అవసరం లేదు. జస్ట్ రైతాతో మనం తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి పులావ్. సోయా చంక్స్ పులావ్, మిల్ మేకర్ పులావ్. మూత పెట్టేసుకుందాం. ఓ థ్యాంక్ యూ జై బాబు. సో చూద్దామండి ఎలా ఉంది. చూడండి అది అయిపోయింది. కొంచెం చూడండి ఒకసారి కలుపుకున్నాను. మళ్ళీ నేను కొంచెం ఇంకా ఏమంటే దమ్కి పెట్టేస్తున్నాను. ఒక 2 minutes. ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ఒకటి. మన దోశ ప్యాన్ ఉంటుంది కదా, అదొకటి ఐరన్ ఇలా కింద పెట్టేసి పెట్టుకోండి. మాడకుండా అడగంటకుండా ఉంటుంది. ఒక 2-3 minutes పెట్టేద్దాం. చూడండి పులావ్ రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. రైతాతో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? బాయ్ అండి. ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్.